మేము చేయకూడదు. ఎవరు చేయొద్దు? మేము చేయకూడదు. మీరు చేయొద్దు కదా. అయితే మీ సమాధానం ఇస్తాం. మీ భక్తుల ఇంట్లో దగ్గర విగ్రహాలు ఎందుకు ఉంటున్నాయి? చర్చిల పక్కన విగ్రహాలు ఎందుకు అన్ని చోట్ల లేవు. ఎవరు? యేసుక్రీస్తు నామరూపం ఎలా ఉంటది, ఆయన ఆకారం ఎలా ఉంటది మీకు తెలుసా? తప్పేనండి, తెలుసా? తప్పే. మీరే మాట్లాడతారు. అందరూ ఏదైతే రక్తంతో దడిచిన ముద్దతో ఆకారం చేసుకున్నాను మీరే మాట్లాడతారు. అందరూ లేరు. అందరూ లేరు కదా. ఉన్నవాళ్ళు ఎవరు? ఇప్పుడు విగ్రహారాధన చేస్తారు లేరు సార్. ఉన్నవాళ్ళు ఎవరు చెప్పండి? వాళ్ళు దొంగ సేవకులు. దొంగ సేవకులు కాదు, క్రైస్తవులు, గొర్రెలు. నేను విగ్రహారాధన చేస్తాను. వాళ్ళు జాన్ పాల్ విగ్రహారాధన చేస్తున్నట్టుగా ఒప్పుకున్నారు. విజయప్రసాద్ రెడ్డి గారు విగ్రహారాధన చేస్తున్నట్టుగా రుజువుపరచండి. అంటే ఒక జాన్ పాల్ విజయప్రసాద్ రెడ్డి ఉంటే సరిపోయిందా? మీకు సార్ ఒక్క నిమిషం, మీరు పాస్టర్లు అబ్బా. మేము చెయ్యం సార్. మీరు పాస్టర్లు, మీరు చేయరు సార్. వాక్యం తెలిసిన వాళ్ళు చేయరు. మిమ్మల్ని నమ్మి ఇప్పుడు ఊర్లలో భక్తులు ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు చేయకూడదండి. వాళ్ళు చేస్తున్నారు కదా. అంటే మీ మీద నమ్మకం, పాస్టర్ల మీద విశ్వాసం లేదా? దేవుని మీద నమ్మకం ఎక్కువైందా? సార్, కాపర్ సరైనడు అనుకోండి, లీడర్ సరైనడు అనుకోండి, కెప్టెన్ సరైనడు అనుకోండి, టీం బాగుంటుందండి. కెప్టెన్ పడిపోయాడు అనుకోండి, సరిగ్గా వాడికి మెయింటైన్ చేయడం రాలేదనుకోండి, టీం పాడైపోతుంది సార్. అందుకు మీరు సరిగా లేరనే కదా రాధామోహన్ చెప్పేది. ఇప్పుడు మేము కొన్ని పేర్లు చెప్పాం కదా, ఆ పేర్లు ఉన్న సంఘస్థలు ఎక్కడైనా విగ్రహారాధన చేస్తున్నారేమో రుజువుపరచండి. వీళ్ళే చేస్తలేరు, మీతోళ్ళ గురించి మాట్లాడారు. వాళ్ళు సేవకులు. మీరేదో నలుగురు క్రైస్తవులు చెప్పి 4-5 లక్షల మంది గురించి మాట్లాడకపోతే ఎట్లా సార్? నాకు అర్థం కాదు సార్. మీకు ఎంత చెప్పినా మళ్ళీ ఆ పాయింట్కి వస్తున్నారు. కొత్త ఏంటంటే అడగండి సార్. కొత్త ఏంటి సార్? మీరు సమాధానం చెప్పలేకపోతే అంటే ఏం సార్? నాకు అర్థం కాదు. నన్ను చాలా చులకన చేశారేమో తెలియదు కానీ బైబిల్ మొత్తం తీసుకొచ్చేయండి. ఎక్కడ సమస్య లేదు. ప్రాణం పోవాలి, సమస్య లేదు. ప్రాణం పోయిన లేదు కానీ బైబిల్ ఎక్కడ కూడా తప్పు అని మాత్రం నేను అలా రుజువుపరచకుండా విగ్రహారాధన ఎందుకు తప్పు చెప్తాను. మిమ్మల్ని అనట్లేదే, మిమ్మల్ని అనట్లేదు. మీరు చేసుకోండి. మిమ్మల్ని చేయొద్దని నేను అనట్లేదు, మా దేవుడు అనలేదు. ఆయన దేవుడిగా అంగీకరించిన వాళ్ళు చేయకూడదు. ఎందుకు విగ్రహారాధన తప్పు అని బైబిల్లో దేవుడు అంటున్నాడు అంటే అండి, అది ఎవరి విగ్రహారాధన కూడా చెప్పండి మీరు. బైబిల్లో హైందవ విగ్రహాలు లేవండి, హైందవ మతం లేవు, హైందవులకు సంబంధించిన దేవుడు దేవతల యొక్క ప్రస్తావన లేదు. ఆ టైంలో ఉన్నటువంటి బబులోను, పారసేక, ఇలాంటి ఆ దాగోను, ఆ బయలు, ఇలాంటి దేవతలు దేవుళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు దేవతలు దేవులుగా ప్రతిమలు చేసుకునేవారు, వాళ్ళని పూజించకూడదని అనేవారు. ఎందుకనేవాడు కూడా చెప్తాను. విగ్రహారాధన దేవుడి దృష్టిలో ఎందుకు తప్పో చెప్తాను సార్. రుజువుపరచమంటే రుజువుపరుస్తానండి సార్. ఇందాక ఒక మాట లేలే, విగ్రహారాధన తప్పని మీరు రుజువుపరచాల్సిన అవసరం లేదు, అదంతా తెలిసిందే. మీరు ఇందాక నుంచి పట్టుకొని నన్ను అనేసరి కాబట్టి ఒకళ్ళ ఫోటో చూపిస్తాను మీకు. విగ్రహారాధన ఎందుకు జూమ్ కొట్టవే బాబు, దేవుడి దృష్టిలో ఎందుకు తప్పు నేను చెప్తున్నానండి. ఏమండి, దేవుడు విగ్రహంలో లేడండి. అంటే మా బైబిల్ చెప్తుంది విగ్రహములు ఒట్టివే అన్నాడండి. ఆయన ఆత్మస్వరూపి అని అన్నాడండి. ఆత్మస్వరూపి. విగ్రహాల్లో దేవుడు లేవుడు. విగ్రహములు ఒట్టివి, వాటికి కళ్ళు ఉంటాయి కానీ చూడలేవు, చెవులు ఉంటాయి కానీ వినలేవని మా దేవుడు చెప్పాడండి. కాబట్టి మేము విగ్రహారాధన చేయమండి. ఇప్పుడు చేసే వాళ్ళని బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడండి. చేసే వాళ్ళని బట్టి ఆ విగ్రహంలో క్రీస్తున్నాడని, విగ్రహంలో యెహోవా ఉన్నాడని, పూజలు చేస్తున్నటువంటి ఈ జ్ఞానం లేని క్రైస్తవులను బట్టి దేవుడికి ఎన్ని పేర్లు ఉంటాయి సార్? దేవుడికి చెప్పేదేనండి, దేవుడు క్రీస్తు, దేవుడు చాలా బాధపడతాడు. పౌలు సార్ ఇవన్నీ ఎందుకు బాధపడుతున్నాడో చెప్తాను. విగ్రహారాధన సిలువులు పెట్టి, క్రీస్తు బొమ్మను పెట్టి ఆరాధిస్తున్న క్రైస్తవులను బట్టి దేవుడు ఎందుకు బాధపడుతున్నాడో చెప్తానండి. ఎందుకు ఆయన ఫీల్ అవుతున్నాడో చెప్తానండి. ఏంటి ఎందుకు ఫీల్ అవ్వాలో కూడా చెప్తానండి. మీకు ఒక ఫోటో తీస్తాను సార్. మీకు ఒక ఫోటో తీసానండి. ఈయన మీరే ఈయన. మీరు ఒప్పుకుంటారా? అని నేను అనుకుంటే గొర్రెనే. మీరు కాదు కదా. అని నేను అనుకుంటే గొర్రెనే. బ్రహ్మానందం మీరు కాదు. ఫోటో తీసాను కానీ ఇది మీరు కాదు. ఇది మీరేనండి. ఏమో నా లెక్కనే ఉన్నాడు. మీరే. సేమ్ అదేనండి, సేమ్ అదే. దేవుణ్ణి కాకుండా బ్రహ్మానందం నేను నమ్ముకో. మీరు ఒప్పుకుంటారా? నేను నమ్మితే ఎవరు తప్పు? కాదు, మీది తప్పు. అవునండి. మీరు ఇప్పుడు నేను మీ ఫోటో తీసి మీ ఫోటో తీసి బ్రహ్మానందం గారు ఫోటో చూపించేది మీరే అంటే మీరు ఒప్పుకుంటారా? కానీ నమ్మితే అది నా తప్పు అంటున్నా. మీ వాళ్ళు నమ్ముతున్నారు కదా, అందుకే మిమ్మల్ని కాదు కాదు అందుకే మిమ్మల్ని తప్ప కాదా? అందుకే మిమ్మల్ని తప్ప కాదా? అరే అది నమ్మితే నా తప్పు తప్పే. నా ఫోటో వినండి. దేవుడు నా ఫోటోల్లో ఆ విగ్రహాల్లో దేవుడు ఉన్నాడు అంటుంటా తప్పు. దేవుడు బాధేస్తుంది. విగ్రహారాధన చేసే వాళ్ళని మీ ఫోటో తీసి బ్రహ్మానందం గారి ఫోటో చూపించేది మీరే అంటే మీకు ఎంత బాధేసిందో కదా. దేవుడు కూడా లేని విగ్రహంలో దేవుడు ఉన్నాడు అంటుంటే ఆయనకి అంత బాధ. నేను అదే అంటున్నా. ఒక్క నిమిషము. ఇప్పుడు ఏదైతే చర్చిలలో కనిపించే విగ్రహాన్ని చూసి ఆయనే దేవుడని కొలిచే ప్రార్థించే జనాలు
వాళ్ళని ఏమనాలి అంటూ. క్రైస్తువులు కాదు అనాలి. క్రైస్తువులు కాదు. మరి పొద్దున్న లేస్తే ప్రతి సండేలు కానీ ప్రతి వారం ఎందుకు క్రైస్తువులు కాదు, ఈ చర్చిలు వాళ్ళు చచ్చిపోతే తీర్పులో నిలబడతారు. ఇప్పుడు చర్చిలలో శిక్షిస్తాడు. చర్చిలలో వచ్చే వ్యక్తులు చర్చిలకు వచ్చి అందరూ అలా చేయట్లేదు సార్. అరే అందరూ విగ్రహాలను పెట్టుకునే మొక్కుతున్నారు కదా, అది తప్పని నేను అంటున్నాను. ఏదో 2 వాక్యాలు తీసుకుంటారు ఆమె అని అంటారు. అంటే ఏంది అది? అది వాక్యం తెలియక వాక్యాన్ని అపార్థం చేసుకుని విగ్రహారాధన చేస్తున్నటువంటి క్రైస్తువులు ఉన్నారు. వాళ్ళు క్రైస్తువులు కాదు, వాళ్ళు గొర్రెలే కదా. గొర్రెలే. మనోహర్ దాస్ గారి విషయానికి వస్తే వాళ్ళు గొర్రెలే కదా. అదే అంటున్నా. మరి నన్ను ఎందుకు అంటాడు గొర్రెని? ఆయన నేను చేయట్లే కదా, నన్ను ఎందుకు అంటాడు గొర్రెని? హైందవ వీర్యాన్ని చూపించండి, హైందవ వీర్యాన్ని చూపించండి, బైబిల్ వదిలేస్తాడు. విగ్రహారాధన చేస్తుండే హైందవ వీర్యాన్ని చూపించండి, క్రిస్టియన్ వీర్యాన్ని చూపించండి, ముస్లిం వీర్యాన్ని చూపించండి, బైబిల్ వదిలేస్తాను. ఆయన ఇంటెన్షన్ ఏంటంటే హైందవ వీర్యం అని అంటే గతంలో వీళ్ళంతా హైందత్వంలో ఉన్న వాళ్ళే కదా అన్న వీర్యంలో ఉంటదేమో చూపించండి మతం. ఏంటి సార్ ఆయన ఏదో అంటాడు, ఆయన్ని సపోర్ట్ చేసుకుని మాట్లాడతారు. ఆయన ద్వేషించట్లేదు, ఆయనకి పాపం మతి స్థిమితం లేక అలాగ మాట్లాడుతున్నట్టున్నాడు. ఆయన ఒకసారి రాత్రి 2:30కి ఎప్పుడో ఒకసారి వాయిస్ మెసేజ్ చేశారండి. వేరే లెవెల్లో ఉంది ఆయన. మరి ఏం చెప్తాం, అన్ని బయట పెట్టకూడదు, బ్యాడ్ చేయండి సార్. మెసేజ్ చేసిండా? మీరు గుర్తొచ్చినట్టున్నారు. వారు గుర్తొచ్చినాం కదా, నేను చేసిన కౌంటర్ వీడియోకి నిద్ర పట్టలేదు ఆయనకి. ఆయనకి గుర్తు రావడం సార్, ఆయనకి నిద్ర పట్టట్లేదు నా ఫోటో చూస్తుంటే. మరి వారు ఆ రకంగా మాట్లాడితే అటువంటి వ్యక్తులకు ఎందుకు సమాధానం ఇవ్వలేకపోతుంది? ఎవరు ఎందుకు పాస్టర్లు సమాధానం ఇవ్వలేకపోతే? బోల్డ్ మంది ఇస్తున్నారండి. మేము పద్ధతిగా ఇస్తున్నాం, వాళ్ళు మాత్రం గొర్రెలని గిర్రెలని అంటున్నారు. దేవుడు మమ్మల్ని గొర్రెలతో పోల్చాడు కాబట్టి గొర్రెలు అంటున్నారండి. మాకేం బాధ అనిపించదు సార్. మీకు కొన్ని నమ్మకాలు ఉన్నాయి, మీకు కొన్ని విశ్వాసాలు ఉన్నాయి. మీరు ఆవుని దేవతగా పూజిస్తారు. ఆవుని దేవతగా పూజిస్తున్నప్పుడు మీరు ఆవులు అంటే బాధేస్తుందా? ఇప్పుడు ఆవు అది తాగుతారు కదండి, మిమ్మల్ని అలా పెట్టి పిలిస్తే మీకు బాధేస్తుందా? మీ విశ్వాసాన్ని భంగపరిచిన ఆవు మూత్రంలో ఎంత సైంటిఫిక్ రీజన్ ఉంటుంది మంచిదే. ఒకసారి తాగి చూడండి. కరెక్టే. మీరు ఇలా మాట్లాడరు. నేను తాగను. ఆవు మూత్రం తాగి చూడండి, మీరు ఇలా మాట్లాడరు. తాగుతూ తాగండి. మేము ఎంత సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయో తెలుసా మీకు? తాగమని లేదండి బాబు. ఒక్కసారి పొద్దున్న లేచి సూర్య నమస్కారాలు చేయండి సార్. గొప్పతనం మనిషి ఒక ఏందో తెలుస్తుంది. నేను సూర్యుల్లో ఒక రోజు సోమవారం నాడు ఉపవాసం ఉండండి, శివరాత్రి నాడు జాగారం ఉండండి, తెలుస్తుంది. మంచిదే, నేను గౌరవిస్తున్నాను. చేయండి సార్, తప్పలేదు, చేస్తారా? నేను కూడా పొద్దున్నే లేచి టెర్రస్ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటానండి. సూర్యుడు నాకు కూడా తగులుతుంటాడు సార్. ప్రార్థన చేసి ఏమంటే నాకు రేస్ వస్తుంటాయి, నాకు మంచి డి విటమిన్ పెరుగుతూ ఉంటది సార్. మీరు ఇంకా రియలిస్టిక్ లో వస్తే బాగుంటుంది సార్. మరి మీలాంటి ఉన్నారు, జూనియర్ ప్రభాస్లా ఉన్నారు, చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నారు. ఎందుకు సార్? ఏంటి మరి మహేష్ బాబు గారి తమ్ముళ్ళ కనపడుతున్నారు, అన్ని చేసి అన్ని పిల్లలుగా మాట్లాడుతున్నారు. అట్లాగా సార్, మీలాంటి ఇంటెలెక్చువల్స్ హైందత్వాన్ని నమ్మితే బాగుంటుందేమో అనిపిస్తుంది. నమ్ముదాం లేండి, అది మంచిది అనిపిస్తుంది. చదివిరా సార్ ఎన్నడన్నా రామాయణం మహాభారతం? చదవలేదండి. మహాభారతం లేదు సార్, లేదు. కృష్ణార్జున యుద్ధం ఇవి చదవడం అంటే ఎప్పుడు అంత శ్రద్ధ పెట్టి ఎప్పుడు చదవలేదండి. ఏంటి రాముడు మీద బైబిల్ నచ్చిందండి, బైబిల్ నచ్చిన దాని మీద ఇంకా అందులోకి వెళ్ళాలనిపించలేదు సార్. సార్ మీకు ఒకటి ఉదాహరణ చెప్పాలా? నా ముందు 2 అమ్మాయిలు ఉన్నారండి, మంచి 2 అందమైన అమ్మాయిలు. ఒక అమ్మాయి కొంచెం లో ఉంది, ఒక అమ్మాయి హై క్లాస్ ఉంది. నేను హై క్లాస్ అమ్మాయిని చూస్ చేసుకున్నాను. ఎందుకు ఆ అమ్మాయిని చూస్ చేసుకున్నావు అంటే, ఆమె నాకు నచ్చలేదు కాబట్టి నేను చూస్ చేసుకున్నాను. రీజన్ చెప్తాను. నేను ఇద్దరిని చూసినా కాబట్టి ఒకదాన్నే నిలబెట్టి ఈమెను ఐశ్వర్యరాయ అంటే అవతల సమాజం ఏమనుకుంటారు సార్? మీరు బైబిల్ని అనుసరించలేదు, ఎప్పుడు బైబిల్ని చదవలేదు. ఎందుకు హైందవ గ్రంథాలను చదవలేదంటే, ఎందుకు వాటిని పరిశీలించలేదంటే అండి, అరే పరిశీలిస్తే కదా అందులో మీకు లోటుపాట్లు ఏంది, మంచి ఏంది, చెడేంది తెలుసు సార్. మీరు ఏం చూడకుండా నేను బైబిల్ అంటే నిజంగానే గుడ్డేది చెన్నెల్లో పడినట్టు. బాగుంది. నాకు మటన్ దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. మటన్ దమ్ బిర్యానీ అంటే మా అమ్మగారు ఎప్పుడన్నా మటన్ దమ్ బిర్యానీ వండి దాంతోపాటు చికెన్ ఫ్రై, ప్రాన్ ఫ్రై ఇలాంటివి చేసినప్పుడు నాకు మటన్ దమ్ బిర్యానీ ఇష్టం కనుక మటన్ దమ్ బిర్యానీ నచ్చినంత తిన్నంత తినేసి మానేస్తానండి, వేరే కర్రీస్లోకి వెళ్ళను. ఎందుకు తెలుసా అండి, ఈ ఫ్లేవర్ అది ఇవ్వకపోతే నా టేస్ట్ పాడైపోతుంది సార్. నాకు బైబిల్ టేస్ట్ ఇచ్చిందండి. బైబిల్లో ఒక మాట ఫ్లేవర్ అనేది మీరు చికెన్ మటన్ తింటే కదా, మీరు తినక ముందే మటన్ బిర్యానీ బాగుంటుంది చూసి తెలుసుకోండి. ప్యూర్ గొర్రెలకి కనిపిస్తుంది. బైబిల్లో ఏమన్నారంటే సార్, మీరు ఏమన్నా నాకు నిజమైన గొర్రెలకి కనిపిస్తుంది. రుచి చూసి తెలుసుకున్నాను. మీరు మాట్లాడి నేను కరెక్ట్ అనిపిస్తే, నేను మీకు నచ్చితేనే నన్ను ఫాలో అవ్వండి, నచ్చకపోతే ఫాలో అవుతాను. ఫంక్షన్కి వెళ్తారు సార్, నేను చెప్పాను. బైబిల్ విపరీతంగా నచ్చేసింది సార్. నాకు ఇంక ఇందులోకి వెళ్ళాలనిపించలేదు. మటన్ బిర్యానీ కంటే ఎక్కువ పిచ్చేసి. రామాయణం బైబిల్ కంటే ఇంకా బాగుంటుంది సార్, మీకు ఇంకా కిక్ ఇస్తుంది కదా, చదివితే అర్థమవుతుంది. ఇది సరిపోదు నాకు. ఆ మన్మధుడు సినిమా డైలాగ్ ఉంటాయి, నాకు బాగుందా అంటే తాగితేనే కదా టేస్ట్ తెలిసేది అన్నట్టు ఉంది. ఇంత అమాయకులుగా మాట్లాడుతున్నారు. ఋతిక్ రోషన్ సినిమా, క్రిష్ సినిమాలో ఋతిక్ రోషన్ ఉన్నట్టున్నారు మీరు. సూటు బూట్ వేసుకురు కానీ మటన్ బిర్యానీ బాగా కడుపు నిండిపోయింది సార్. నాకు చికెన్ తినాలనిపించట్లేదు సార్, మటన్ బిర్యానీ కావాలి. మళ్ళీ మటన్ బిర్యానీ పెడితే మళ్ళీ తింటాను, చికెన్ తిన్నాం.
మీ దగ్గర నిజంగా చాలా సబ్జెక్ట్ ఉందనుకున్నా కానీ పైన పటారం లోన లొటారం చూసి డొల్లాగా ఉన్నది ఏం సార్ నాకు అర్థం కాదు. అదే చూసి మటన్ బిర్యానీ ఓకే సార్, నేను ఇప్పుడు మా గ్రంథాలు చదివితే కదా బైబిల్. మా గ్రంథాల్లో ఏముందంటే చదవండి సార్, మీకు నేను మీకు గిఫ్ట్ ఇస్తాను. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మా రామాయణం గిఫ్ట్ ఇస్తాను, మహాభారతం. మా గ్రంథాలు ఏమంటున్నాయి ఏంటండి, చదవండి, మా గ్రంథంలో చదవండి. రుచి చూసి తెలుసుకోమందండి, రుచి చూడకుండా తెలుసుకోవద్దు అన్నది మా బైబిల్. మీ గ్రంథాల్లో చెప్పలేదు. రుచి చూసి తెలుసుకుని వచ్చాను, నచ్చపోతే మళ్ళీ వెళ్ళిపోతాను, నచ్చేసింది వదలలేకపోతున్నాను. ఇప్పుడు నా భార్య నాకు బాగా నచ్చేసింది సార్, వదలలేనండి ఎంత అందగత వచ్చినా. ఉదాహరణ చెప్పకండి సార్, ప్రాక్టికల్ గా మాట్లాడండి. ఇప్పుడు అంతకంటే నేను క్రాంతి కాదు, వదిలేస్తారా? నేను క్రాంతి కాదు, వదిలేస్తారా? నేను నా పేరు క్రాంతి కాదు, నా పేరు మహేందర్ కాదండి, నా పేరు ఉపేందర్, నా పేరు ఉపేందర్ అండి. ఏదైనా సబ్జెక్ట్ వైజ్ గా మాట్లాడండి. ఈ బిర్యానీలు ఛాయలు కాదు, గ్రంథాలు చదివి అడగండి సార్, చదవండి సార్, దుమ్ము దులిపండి రోజు, చదవండి సార్, చదవండి అంటున్నా సార్ తీయండి సార్. ఇంకేం అడుగుతారు? చదవండి సార్ దయచేసి. ఎప్పుడన్నా మనకి ఇది నచ్చపోతే చిచ్చి ఇది బైబిల్ ఏటా ఇలాంటి భూత పుస్తకం అనిపిస్తే మొత్తం అని చదువు. నేను రామాయణం బుక్ ఇస్తా, చదువుతారా మీరు? అవసరం లేదు, ఎందుకు చదవండి ఒకసారి. ఎందుకంటే ఆ నమ్మకంలో నేను వెళ్ళట్లే కదా. ఎందుకు చదవండి సార్, బాగుంటుందా? మీరు చెప్తున్నారు కరెక్టే, మీకు బాగుంది, నాకు ఇది బాగుంది. అందులో సుందరకాండ ఉంటుంది, అరణ్యకాండ ఉంటుంది. మీకు ఎప్పుడన్నా నచ్చలేదు అనుకోండి, మీరు ఇందులోకి వచ్చేయండి. నాకు ఇది నచ్చలేదు అనుకోండి, నేను అందులోకి వచ్చేస్తాను. బాగుంది కదా, సూపర్ ఉంది, గొడవలు ఎందుకు? ఒక వ్యక్తి బైబిల్ అనుసరించి ఒక నెల రోజులు ఉండి ఇంకొక తర్వాత మళ్ళీ హిందుత్వానికి వస్తున్నాడు, మరి ఆ వ్యక్తి ఆలోచనలు ఎట్లా, ఆ పరిస్థితి ఏంటి? నాకు అర్థం కాలేదు సార్. ఒక వ్యక్తి నేను క్రిస్టియానిటీలో ఉన్నాడు సార్, బైబిల్ అనుసరించిండు బాగానే ఉంది, ఒక 2-3 నెలలు ఉంటున్నాడు, లేదు నాకు నచ్చలేదు అని చెప్పి మళ్ళీ హిందుత్వం. బైబిల్ క్రమం నచ్చట్లేదండి, తాకుండా ఉండలేకపోతున్నారు, అమ్మని చూడకుండా ఉండలేకపోతున్నారు, సినిమాలు చూడకుండా ఉండలేకపోతున్నారు, పాపం చేయకుండా ఉండలేకపోతున్నారు. దాని బదులు వదిలేయడమే బెస్ట్ అని అనిపించింది. మీరు రోజు అట్లా ఉంటారు? ఎలాగ ఉంటారు? సినిమాకి పోకుండా ఉంటారా? చూడండి, తాకుండా ఉంటుర్రా? కనీసం నేను సినిమా పాటలు కూడా పెట్టుకోను సార్. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటప్పుడు కారులో మా నెఫ్యూ పాటలు పెట్టి డాడీ అంది. వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ తెలుసు విన్నని పెట్టలేదు సార్, నన్ను గౌరవించారు. ఏం పెట్టిరు? పెట్టలేదు, పెట్టరు. ఏ సునాదా గోవింద అది కూడా పెట్టలేదు. ఏం పెట్టిరు? అసలు ఏం పెట్టలేదు. నన్ను ఎందుకు సార్ పాటలు ఏంటి తప్పేముంది? నాకు అర్థం విచిత్రంగా మాట్లాడతారు మీరు. తప్పలేదండి, నాకు వెళ్ళాను సార్ మీకు. అవ్వింది సార్. బైబిల్ అనుసరిస్తారు కదా అని చెప్పి మీ పర్సనల్ పనులు ఏం చేయకుండా ఉండలేరు కదా. అంటే ఏ పర్సనల్ పనులు? పనులు అంటే పర్సనల్ పనులే సార్. ఇప్పుడు వ్యక్తిగత మీరు స్నానం చేయరా? అవి ఎవరన్నా చేసుకుంటారు. సంసారం చేయరా? చేస్తాం, వేరే వాళ్ళతో చేయకూడదు, అది తప్పు, అది పాపం. సినిమాలకు పోవడం తప్పు అనడం నాకు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది సార్. వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు నా కనులను త్రిప్పివేయమన్నాడు దేవుడు. సినిమా చూడడం వల్ల నాకు ఏదన్నా మేలు మంచి జరుగుతుంది అంటే చూస్తానండి. అంటే దానివల్ల నాకు ఏం మంచి జరగలేదు, చూశానండి, చాలా చూశానండి. నాకు అంత వచ్చిన బెనిఫిట్ ఏం లేదు కాబట్టి చూడడం మానేశాను. 300, 400, 500 అయిపోయిన టికెట్ రేట్లు. మీరు ఇదే పరిశుద్ధ గ్రంథం అని చెప్తున్న బైబిల్లో ఒక్కసారి మీరు కూడా ఫోన్ ఆన్ చేసుకోండి, నేను మీకు పంపిన. ఏది మన 30 క్వశ్చన్ నెంబర్ 7 అండి, ద్వితీయోపదేశ కాండంలో 13వ అధ్యాయం 6వ వచనం. ఏంటి సార్ దాని అర్థం ఏంటి? చదవండి, మీరే చదవండి సార్. నిన్నెవరు గుడికి రమ్మని పిలిచినా సరే, అమ్మ కానీ నాన్న కానీ అక్క కానీ చెల్లుడు కానీ స్నేహితుడు కానీ భార్య కానీ వాళ్ళను రాళ్లతో కొట్టి చంపమని చెప్పిన బైబిల్ దేవుడు. అన్ని మతాలు ఒకటే అని ఇప్పుడు కూడా అంటారా అని దాని మీకు ఏం అర్థమైందో చెప్పండి. అంటే ఇప్పుడు బైబిల్ దేవుడు ఏమన్నాడంటే, ఎవరైనా నేను వాళ్ళ గుడికి రమ్మని చెప్పిండు అనుకో, వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి మీరని చెప్పినట్టు. మరి అన్ని మతాలు ఒకటే అని మీరు ఎట్లా అంటున్నారు అనే దానికి ఆ వచనం మీకు ఎలా అర్థమైంది అంటే అండి, దేవుడు మాట్లాడుతుంది క్రైస్తులతో కదండి. పాత నిబంధనకు సంబంధించినటువంటి వచనం అండి అది. పాత నిబంధనకు సంబంధించిన యూదులతో మాట్లాడుతున్నాడు. యూదుల దగ్గరికి వేరే మతానికి లేదంటే వేరే దేవుల్ని దేవతల్ని పూజించి వాళ్ళు ఎవరన్నా వచ్చి మీ దగ్గరికి రా మా దేవుల్ని పూజిందాము, రా మన దేవత దగ్గరికి వెళ్దామంటే వాళ్ళు రాళ్లతో కొట్టి చంపేయమన్నాడో అని ఉంది బైబిల్లో. కరెక్టే, కానీ ఆ దేవులు హైందవ దేవులు కదా. ఫస్ట్ పాయింట్, హైందవ దేవుల దగ్గర రమ్మని అంటలేదు. ఆ దేవుల పేరు మొలక్ అనేటువంటి దేవుడు అండి, బాల్ అనేటువంటి దేవుడు అండి. వీళ్ళిద్దరూ కూడా భయంకరమైనటువంటి దేవుళ్ళుగా ఆ రోజుల్లో కొలవబడేవారండి. ఆ కొలిచేటువంటి ఆ భక్తులు ఈ యూదుల దగ్గరికి, ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చి రా మా దేవత దగ్గరికి వద్ది కానీ రా మా దేవుడి దగ్గరికి రా, నువ్వేం కోరుకున్నా జరుగుతుంది అని చెప్పి తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళని ఆపి వాళ్ళని కొట్టమంటున్నాడు దేవుడు. కానీ అక్కడ ఒక మాట ఏముంటుందంటే రహస్యముగా వాళ్ళు పిలిచినప్పుడు ఉంటుందండి. అక్కడ చూడండి కావాల్సి, నీ తల్లి యొక్క కుమారుడు కానీ నీ సహోదరుడు కానీ నీ కుమారుడు కానీ కుమార్తెలు కానీ చూడండి కింద వచ్చిన చూడండి, ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల. ఓకే,
అంటే సీక్రెట్గా నేను పిలిస్తే మాత్రం ఆ పని చేయమన్నాడు. సీక్రెట్గా ఎందుకు పిలవాల్సి వస్తుందండి? మంచి ఎప్పుడు కూడా ధైర్యంగా చేస్తాం, అవును. పాపమే సీక్రెట్గా చేస్తామండి. అవునంటారా కదంటారా? అంటే దాని అర్థం సీక్రెట్గా ఎవరికీ కనబడకుండా ఎవరి కంట్లోని పడకుండా చేసే ఎప్పుడు కూడా తప్పుడు పనులే. మంచి పని ఎప్పుడు కూడా ధైర్యంగా బహిరంగంగా జరిగిస్తాం. అవునా కదండి? సీక్రెట్గా వాళ్ళు రమ్మంటున్నారు అనే దాన్ని బట్టి మనకు అర్థమైపోద్దండి. ఏమనంటే వాళ్ళు పూర్తిగా ఏదో తప్పుడు కార్యానికి నడిపిస్తున్నారు అని అర్థం. ఏంటో తప్పుడు కార్యం కూడా చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దేవతలు దేవుళ్ళు హిందూ దేవుళ్ళు దేవతలు కాదండి. యూదుల కాలంలో పాత నిబంధన కాలంలో మొలక్కు బయలు అనేటువంటి దేవతల కాలం అండి. వాళ్ళ యొక్క ఆచారం ఏంటంటేనండి చిన్న చిన్న పసిపిల్లల్ని ఆ దేవుడికి బలిచ్చేవారండి. బలిచ్చేసేవారు. చిన్నపిల్లడు కానీ బలిచ్చేస్తే పిల్లలు బాగుపడతారని, పంట బాగా పండుతుందని బలిచ్చేస్తూ ఉండేవారు. మొలక్ అనేటువంటి ఇత్తడి దేవత ఉంటుందండి, పెద్ద దేవత. ఆ ఇత్తడి దేవత విగ్రహాన్ని కింద నుంచి బాగా మంట పుట్టించి చిన్న చిన్న ముక్కుపచ్చలారని పిల్లల్ని ఆ ఇనప చేతుల్లో పెట్టేసేవారు. కాలిపోయి గిలగిలా కొట్టుకుని చచ్చిపోయేవారండి. అలాంటి కార్యక్రమాలకు పిలుస్తారు. మీ పిల్లల యొక్క ప్రాణాల కొరకు బలి ఇవ్వడం కొరకు రహస్యముగా ప్రేరేపిస్తారు. ఇందులో అంత అర్థం ఉందా? అంత ఉందండి. దానికి చాలా రిఫరెన్స్లు కోడ్ చేస్తే చాలా పెద్ద టాపిక్ అయిపోద్దండి. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరన్నా వస్తే కొట్టి చంపండి అన్నాడు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి శుద్ర పూజలు చేతబళ్ళు చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే మనకి పరిచయమైన వ్యక్తులు మనం ఏదేదో జరిగిస్తున్నారని, మన పిల్లల మీద ఏదో చేతబడి కార్యక్రమం జరిగిస్తున్నారని తెలిసిందనుకోండి, మీరు ఏం చేస్తారో చెప్పండి. చెయ్యండి బాబు అని అంటారా? కర్ర తిరగేస్తారా? తిరగబడతాం. అవసరమైతే కత్తితో కూడా వేసేస్తారు. ఎందుకంటే మీ పిల్లల కంటే కూడా ఏది ఎక్కువ కాదు. మన పిల్లల్ని రహస్యంగా తీసుకుని బలివ్వడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నప్పుడు ఎలా ఊరుకుంటారండి? మీరు చెప్పేంత డీటెయిల్ గా ఇందులో ఎందుకు లేదు? చాలా రిఫరెన్స్. ఎవరైనా గుడికి వస్తే మిమ్మల్ని రాళ్ళతో కొట్టి చాలా రిఫరెన్స్ ఉన్నాయి సార్. ఆ పిల్లల్ని బలిచ్చారని చెప్పి పాత నిబంధనలో 3-4 రిఫరెన్స్లు కనబడతా ఉన్నాయండి. వాటి అన్నిటి గురించి మాట్లాడుకుంటే పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. కానీ రహస్యముగా పిలవడంలోనే మీకు అర్థం ఉంది. పిలిచేది చేసేది తప్పుడు కార్యక్రమం అది. కాబట్టి మీకు అది క్లియర్గా అర్థమైపోతుందండి పిల్లలు బలి ఇవ్వడం కొరకు. ఇది ఇప్పుడు మాటిమాటికి అమెరికా దేవుడు అని వింటుంటాం మనం అప్పుడప్పుడు. ఎవరు వింటుంటారండి? రాధా మనోహర్ దాస్ గారు ఎక్కువ అంటుంటారండి అమెరికా దేవుడు. బాగా నోటీస్ చేశారు బాగా. మరి ఆయనే కదండి మా మీద అలా పడిపోతున్నాడు. సరే, అమెరికా దేవుడు అనే పదం అనుకున్న అంతరార్థం అంటే అమెరికాలో క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు కనుక ఆ దేశానికి సంబంధించిన దేవుడు అని అంటారండి. కాబట్టి అమెరికా దేవుడు భారతదేశంలో మనకి ఎందుకు అంటారండి వాళ్ళు? రాధా మనోహర్ దాస్ గారు వాళ్ళని. అది అమెరికా దేవుడు కదండి, లోకం అంతటికీ దేవుడు. ప్రపంచం అంతటికీ సూర్యుడు ఒకడే, ప్రపంచం అంతటికీ చంద్రుడు ఒకడే, ప్రపంచ లోకం అంతటికీ దేవుడు ఒకడే. ఆ దేవుడు యేసే. అంటే అమెరికాలో జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి అమెరికా దేవుడు. అంటే అక్కడ ఎక్కువ పాపులేషన్, క్రిస్టియన్ పాపులేషన్ ఉంది కాబట్టి అమెరికాలో పుట్టింది అని అనుకుంటుంటారు. ఆ మతం మనకెందుకు అంటారు. ఆ మతం మనకెందుకు అన్నప్పుడు అమెరికా వాళ్ళు తయారు చేసిన ఫోన్లు వాడకూడదు, లైట్లు వాడకూడదు, కెమెరాలు వాడకూడదు, ట్రైన్ ఎక్కకూడదు. లెక్కను చూస్తే మీరు భారతదేశంలో ఉండొద్దు, అమెరికాలోకి వెళ్ళిపోయి. మరి కరెక్టే, దాని గురించి కూడా మాట్లాడదాం. అమెరికా వాళ్ళు దేవుడు వద్దన్నప్పుడు అమెరికా వాళ్ళు జాబులు కావాలా, అమెరికాలో సంబంధాలు కావాలా, అమెరికాలో సెటిల్ అవ్వాలా, అమెరికా నుంచి ఫోన్లు కావాలా. చివరికి మీరు వాడుతున్న ఐఫోన్ సైతం అమెరికా అసెంబ్లీడేనండి. మీరు అమెరికాది ఎందుకు వాడుతున్నారు? చైనా ఫోన్ అది కూడా మన దేశంది కాదు కదా. శాంసంగ్ ఏం కాదులేండి, అది మాకు తెలుసు సార్. మరి అమెరికా ఫోన్లు మీరు ఎందుకు వాడుతున్నారు చెప్పండి. అమెరికా దేవుడు వద్దు అన్నప్పుడు అమెరికా వాళ్ళు మనం వాడకూడదు, ఫోన్ వాడకూడదు, ట్రైన్ ఎక్కకూడదు, బస్సు ఎక్కకూడదు, సిమ్లు వాడకూడదు, ఏమీ వాడకూడదు. ముంచుకెళ్ళి బండి ఉంటే చూడండి, ముంచుకెళ్ళి బండి, ఆ ముంచుకెళ్ళి బండి ఆడుకుంటూ వెళ్ళిపోవాలి. మేము అవన్నీ చేయకుండా ఉంటాం. మీరు మా దేశాన్ని ఖాళీ చేసేయండి. మరి ఆ చట్టం వస్తే చేసేస్తామండి. చట్టం పెట్టండి. మీరు కూడా అక్కడ ఏం పర్చేస్ చేయలేదు. క్రైస్తవులు అనే వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీలు లేదు. అమెరికాలో ఏవి కొనొద్దని, ఒక పర్చేజ్ చేయొద్దని మీరు కూడా చట్టాలు చెప్పండి. మాకు అవసరం లేదు. ఈయనే అమెరికా దేవుడు అంటున్నాడు. మేమేమి అమెరికా వస్తువులు వాడద్దు అంటలేదు. అమెరికా దేవుడు అన్నప్పుడు అమెరికా సంబంధించిన వస్తువులు వాడకూడదు అంటున్నాడు. ఇప్పుడు ఈయన మన భారతదేశం అండి. ఏ దేశం? భారతదేశం. భారతదేశం కాదు, హిందూ దేశం అంటే నేను కాదంటాను. నేను సింధు నదీ ప్రాంతాన్ని కాబట్టి సింధు కాస్త హిందూ అయింది కానీ భారతదేశం. ఏంది భారత్ అంటే అర్థమైంది? ఏం ఉంటాయండి ఇంకా అన్నీ మనకి ఎందుకు సార్? అందులోకి వెళ్తే పెద్ద పెద్ద కాంట్రవర్సీలు అండి. మన భారతదేశం మన గౌరవిందాం, నేషనల్ యాంథమ్ పాడదాం, అన్ని అక్కడ వరకు సరే. మీరు భారతదేశం అంటున్నారు, నేను హిందుస్థాన్ అంటున్నాను. హిందుస్థాన్ సరే, హిందుస్థాన్ అన్నా ఏదన్నా ఫోన్ హిందువులు ఎక్కువ ఉంటారు కాబట్టి హిందూ దేశం. ఇండియా అంటారండి. అమెరికాలో క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అమెరికా దేవుడు అని చెప్తే మీకు వచ్చిన అదే అండి. ప్రపంచం అంతా మాత్రం ఈ దేశాన్ని హిందుస్థాన్ భారతదేశం అన్న ఇండియానే పిలుస్తుందండి. అదే సార్.
కాబట్టి రాధా మనోహర్ గారు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు అంత పౌరుషం ఉంటే, మీకు అంత గొప్ప ఉంటే, మాట్లాడతారా మీకు మీకు అంత ఓపిక ఉంటే, ఏ క్రైస్తువులు కనిపెట్టినవి ఏ వాడకూడదు, మనోళ్ళు కనిపెట్టినవే వాడుకోవాలి. చివరికి క్రైస్తువులు కనిపెట్టిన ట్రైన్ ఎక్కితేనే కానీ జర్నీ చేయలేవు, క్రైస్తువులు కనిపెట్టిన పెన్ ఉంటేనే కానీ జర్నీ చేయలేవు, పని చేయలేవు, క్రైస్తువులు కనిపెట్టినటువంటి ఫోన్ లేకపోతే పని అవ్వదు. మనం వాడి అన్నీ ఏమో క్రైస్తవులు కావాలి. ఎట్లా మాట్లాడుతారంటే ఈ సృష్టి మొత్తం క్రైస్తవుల ద్వారానే నడుస్తుంది, యేసు ద్వారానే నడుస్తుంది అన్నాడు. కాదండి, మరి ఇవన్నీ తయారు చేసిన క్రైస్తవులు అన్నప్పుడు, క్రైస్తవులు ద్వేషిస్తున్నప్పుడు, క్రైస్తవులు కలుగు చేసి తయారు చేసి కూడా వాడకూడదు. దమ్ముంటే, వాళ్ళకి అంత పౌరుషం ఉంటే. మీరు కూల్గానే చెప్తున్నారు కానీ పెద్ద బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరి కరెక్ట్ కదండి. మరి గొర్రెలు అంటున్నారు కదా, మరి నేను అనొచ్చు వాడకుండా ఉండమనండి, ఒక 2 రోజులు ఫోన్ వాడకుండా, ట్రైన్ ఎక్కకుండా, బస్సు ఎక్కకుండా, బట్టలు వేసుకోకుండా, చెప్పులు వేసుకోకుండా, షూస్ వేసుకోకుండానే అన్నీ అక్కడి నుంచి వచ్చినాయండి. మరి ఇంకేంటండి.